ఐఏఎస్ అధికారి పూజా కేట్కర్ పై కేసు నమోదైంది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై పూజాపై విచారణ జరుగుతుంది. కాగా పూజాపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు నమోదు చేసింది. ఆమెపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ సహా అనేక చర్యలకు సిద్ధమైంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు సంబంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా కూడా ఆమెను డిబార్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు షోకస్ నోటీసులను పూజా కేట్కర్ కు జారీ చేసింది. బాధ్యతలు నెరవేర్చడంలో యూపీఎస్సీ రాజ్యాంగ ఆదేశాలకు కట్టుబడి ఉందని పేర్కొంది. అన్ని పరీక్షలతో సహా దానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను ఎటువంటి రాజీ లేకుండా సాధ్యమైనంత ఎక్కువ శ్రద్ధతో నిర్వహిస్తుందని స్పష్టం చేసింది. కాగా ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా మనోరమ దిలీప్ కేట్కర్ దుష్ప్రవర్తన, ఆమెపై వచ్చిన ఆరోపణలపై వివరాత్మక అదేవిధంగా సమగ్ర దర్యాప్తు నిర్వహించినట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె తన పేరు, తండ్రి, తల్లి పేరు, ఫోటో, సంతకం, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, చిరునామాను మార్చడం, నకిలీ గుర్తింపు ఇలా అన్నింటినీ మోసపూరితంగా పొందినట్లుగా విచారణలో గుర్తించింది. పూజపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ తో సహా పలు చర్యలను చేపట్టినట్లు వెల్లడించింది. రాజ్యాంగ నిబద్ధత, విశ్వసనీయతకు నిస్సందేహంగా కట్టుబడి ఉన్నట్లు వివరించింది. పరీక్షా ప్రక్రియల పవిత్రత, సమగ్రతను అత్యంత న్యాయంగా నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా నిర్ధారిస్తామని యూపీఎస్సీ ప్రకటనలో పేర్కొంది.